ఆ రాత్రి విశాల వాళ్ళింట్లో పరిస్థితి కూడా అలానే ఉంది. అమృతం, బాలకృష్ణ మరనాడు వెళ్ళిపోతున్నారు తమ ఇంటికి. అక్క, ఎలా బతుకుతావే? నీ గతేంటే? నాన్న ఏమైపోతాడే? అంటూ అమృతం విశాల పక్కన పడుకుని ఆందోళన పడసాగింది. అత్తమామలు, బావలు, మరుదులు గల ఉమ్మడి కుటుంబం వారిది. అందరూ తెచ్చే జీతం అత్తగారి చేతిలో పోస్తుంటే ఆమె ఇల్లు తిప్పుతుంది. తండ్రిని, అక్కగారిని తీసుకెళ్లి తనతో అట్టి పెట్టుకునే స్వతంత్రం గాని, పోనీ నెలకి 10 15 దాచిచ్చే అవకాశం కానీ లేదు అమృతానికి. 2 పూట్ల తిండి, కట్టుకునేందుకు చీరలు, వీటితో కటాబూటీగా వెళ్లదీస్తున్న పరిస్థితులు వాళ్ళవి. ఎలాగోలా బతుకుతాం. నువ్వు చిన్నదానివి, నీకెందుకీ గొడవలు? అనవసరంగా మనసు పాడు చేసుకోకు అని చెల్లెల్ని ఓదార్చింది విశాల. తను అమృతానికంటే 2 ఏళ్ల పెద్ద అన్న విషయం మరిచిపోయింది విశాల. అమృతంలోని ఆవేదన, నిస్సహాయత ఆమెకు అర్థమవుతున్నాయి. కనీసం తన చెల్లెలన్నా సుఖంగా ఉంటే చాలు అనుకుంది. విశాల కళ్ళకి అమృతం ఇంకా 10 ఏళ్ల పిల్లలానే కనిపించింది ఆ క్షణంలో. విశాల, ఇంకా కర్తవ్యం ఏమిటే? నువ్వెలా చెబితే అలా చేస్తాను అంది కాంతం. ఆమెకి చెల్లెల దగ్గర ఉండాలని ఉంది. తమ ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది. అనారోగ్యం, పిల్లల బాధ్యత, భర్త సాధింపు ఇవన్నీ తప్పించుకోవాలంటే తండ్రి వద్ద ఉండిపోవడం మంచిది. కానీ వీళ్ళెక్కడి నుంచి తెచ్చి పెడతారు? తన భర్త విశాలకు దూరంగా ఉంటే మంచిది అనిపించింది మరో క్షణాన. విశాల జవాబు చెప్పలేదు అక్కడిగిందానికి. పైకి మాట్లాడడం లేదు గాని ఇద్దరి మనోభావాలు ఒకే మాదిరిగా ఉన్నాయి. పోనీ నాన్నని నేను తీసుకెళ్ళిపోనా అని అడిగింది కాంతం. నువ్వే అసలు లేవలేకుండా ఉన్నావు. పైగా నాన్నకేం చేస్తావు? ప్రస్తుతానికి ఎవరు ఎక్కడికి మారద్దు. అమ్మున్నప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉందాం అంది విశాల. మరి ఇల్లు ఎలా గడుస్తుందే అని అడిగింది కాంతం. ఇంకా 2 నెలల దాకా సరుకులున్నాయి. ఈ లోపల నేను ఎక్కడైనా ఉద్యోగం వెతుక్కుంటాను. పోనీ మీ బావన్నట్లు మీరంతా మాతో వచ్చేయండి. అక్కడే కలబోసుకుని తిందాం అంది కాంతం. అక్క, అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టు. మీకొచ్చే జీతం మాకు పెడితే మీరేం తింటారు? పిల్లలకేం పెడతారు? మందు సరిగా తీసుకోకపోతే నువ్వేమవుతావు? పోనీ మీ బావ ఇక్కడి నుంచే ఆఫీస్కి వెళితే? ఈ 12 రోజులు కాబట్టి మన ఇంటి ఆవిడ ఊరుకుంది. రేపటి నుంచి ఒక గదిలో ఇంతమంది జనమా అంటూ వీళ్ళ దగ్గర నుంచి తగవలు వస్తాయి. నీ ఆరోగ్యం ఇక్కడుంటే బాగుపడదు. అక్క, నేను అందరి మంచి ఆలోచించే చెబుతున్నాను. నువ్వు మాతో ఉండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. మీ బావ ఇన్సూరెన్స్ వాళ్ళేదో డబ్బిస్తారంటున్నారు. అరుణగిరి గారిని అడగమంటావా? అవన్నీ ఏమీ వద్దు. ఆ అమ్మాయి పోయాక ఇవన్నీ ఎందుకు? అసలు ఇప్పటికే ఆయనకి చాలా రుణపడున్నాం. అతనేమన్నా నీకు ఉద్యోగం ఇప్పిస్తాడేమో. మీ బావని అడగమంటావా? దయచేసి బావని ఈ విషయంలో కల్పించుకోవద్దను. ఈ 12 రోజులు ఎవరడిగితే ఆయన సాయం చేశారు? మనం దేబరించడం నాకిష్టం లేదు. ఇంటద్దె, పాలు ఇవెలా? అమ్మ పర్సులో ఉన్న 200 నీ మందులకు తీసుకో. ఖర్చులకు ఆయన ఇచ్చిన డబ్బులో ఏదన్నా మిగులుంటే అది సరిపెట్టుకుంటాం. ముందు నీ ఆరోగ్యం ముఖ్యం. మా బాధలు మేం పడతాం. ఈ పాపిష్టి దానివల్లే అమ్మ చచ్చిపోయింది. నా కోసం ఆ రోజు బ్యాంకుకి వెళ్లకుండా ఉన్నా బతికుండేదేమో అంటూ వాపోయింది కాంతం. ఇంకా అలా అనుకుంటూ ఉంటే చాలా ఉంటాయి. ఆయన కారు నిర్లక్ష్యంగా నడిపాడేమో. ఆ సైకిల్ వాడు పడుంటే వాడు మనకంటే కటిక దరిద్రుడేమో. వాడి మీద ఆధారపడ్డ పెళ్ళాం బిడ్డలు ఎంతమందున్నారో అంది విశాల. నేను ఎలాగోలా మందులు పుచ్చుకుంటాను. ఆ 200 దాచుంచు. ఎప్పటికేది కావలసి వస్తుందో. ఉహుం. అమ్మ ఆ రోజు ఉదయం నీ గురించి ఎంత బాధపడిందో నీకు తెలీదే. అమ్మ ఆత్మశాంతికైనా నువ్వు ఆ డబ్బుతో మందులు తీసుకోవాలి. అందులో కానీ కూడా బావకి, పిల్లలకి ఖర్చు అవ్వకూడదు అంది విశాల ఖచ్చితంగా. ఈ డబ్బు బావగారు చేతి ఖర్చుకు వాడేస్తాడేమోనని ఇద్దరికీ తెలుసు. అందుకే ముందే హెచ్చరించింది విశాల. ఆ మరనాడు అరుణగిరి వచ్చే వేళకి అమృతం, బాలకృష్ణ వెళ్ళిపోయారు. కాంతం ఇల్లు సర్దుకునొస్తానని రాజుని తీసుకుని ట్రిప్లికేన్ వెళ్ళింది. రామారావు ఆఫీసుకు వెళ్ళిపోయాడు. అనంతయ్య గారు శూన్యంలోకి చూస్తూ గది ముందు చాప మీద కూర్చున్నారు. విశాల గదిలోని పప్పులు, ఉప్పులు డబ్బాల్లో సర్దుతోంది. కాంతం, పెద్ద పిల్లలిద్దరూ వీధి అరుగు మీద ఆడుకుంటున్నారు. పసిపిల్లవాణ్ణి విశాల నిద్రపుచ్చింది. అరుణగిరి అనంతయ్య గారి పక్కనొచ్చి కూర్చున్నాడు. అతనికి ఎన్నో చెప్పాలని, విశాలతో ముఖాముఖి మాట్లాడాలని ఉంది. బాబుగారు అన్నాడు. నాయనా, నీకు చాలా శ్రమిచ్చాం. నాకు ఎదిగిన కొడుకుల్లేని లోటు తీర్చావు. నీ రుణం ఎన్ని జన్మలకి తీర్చుకోలేం అన్నారాయన. అలా అని నన్ను చిన్నబుచ్చుకండి. నేను మీకు రుణపడున్నానేమో. ముందు కర్తవ్యం మీతో ఆలోచించాలనొచ్చాను. రామారావు గారు మిమ్మల్ని తమింటికి తీసుకెళ్తామంటున్నారు. ఆయా ఏర్పాట్లు మీతో. వద్దు నాయనా, మేము ఎవరింటికి వెళ్ళం. వాళ్ళ కుటుంబం మీద పడి తింటాం నాకిష్టం లేదు. మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు?
నేను ఆ విషయాలన్నీ చూడననుకున్నారా? రామారావు గారు మీరిలా ఒంటరిగా ఉండిపోవడం మంచిది కాదన్నారు అన్నాడు నెమ్మదిగా. తన మాటలన్నీ విశాలకి వినిపిస్తున్నాయని అతనికి తెలుసు. ఆమె అభిప్రాయం తెలుసుకునేందుకే అతను ఇలా ప్రసంగం ఎత్తాడు. నాన్న, మనం 20 ఏళ్ల నుంచి ఈ ఇంట్లో ఉంటున్నాం. మనకిక్కడ భయం అంటే ఎవరైనా నవ్వుతారు. తల్లి తోడు కంటే ఎక్కువగా ఉంటున్నారు ఈ ఇంట్లో వాళ్ళు. బావ చేదస్తం మాటలు నువ్వు పట్టించుకోకు అంది విశాల. నిజానికి ఈ మాటలు అరుణగిరిని ఉద్దేశించి అన్నవి, కానీ సూటిగా అతనితో మాట్లాడడం విశాలకిష్టం లేదు. మాకిక్కడ భయమేమీ లేదు. రాజీ పిల్లలు పగలంతా బయటకు వెళ్ళిపోతే ఒక్కడిని ఉన్నట్టే ఉండదు నాకు. నాకిక్కడ అలవాటైపోయింది అన్నాడు అనంతయ్య గారు. మీకిష్టం లేకపోతే ఆ ప్రయత్నం వదిలేద్దాం. బాబుగారు, నా మాటలు నమ్మండి. మీకు గాని మీ అమ్మాయికి గాని ఇష్టం లేని పని మీ చేత ఎవరూ చేయించరు, చేయించలేరు. రామారావు గారు ఆ విషయం కదిపితే మీతో సంప్రదిద్దామనొచ్చాను అంతే అన్నాడతను. మళ్ళీ ఒక 5 నిమిషాలు అంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. అరుణగిరి ఓసారి గొంతు సవరించుకుని, మీరు నన్ను పరాయివాడుగా భావించరని తలస్తూ చొరవ చేసుకుని మీ కుటుంబ వ్యవహారాల్లో కల్పించుకుంటున్నాను. ఏదన్నా పొరపాటుగా మాట్లాడితే మందలించండి. అమ్మగారికి ఇన్సూరెన్సు డబ్బు ఎలానూ వస్తుంది. అంచేత నేను దయాధర్మంగా ఇస్తున్నానని మీరు మొహమాట పడకండి. ఈ కుటుంబ భారం నేను చూసుకుంటాను. మీ అమ్మాయిని చదివించండి అన్నాడు అరుణగిరి. విశాలకి ప్రాణం లేచొచ్చినట్లయింది. చెవులు నిక్కబొడుచుకుని వింటోంది. అరుణగిరి లోపల నుంచి వచ్చే సమాధానానికే ఎదురు చూడకుండా అవకాశం వచ్చిందని గబగబా చెప్పడం మొదలుపెట్టాడు. మీ అమ్మాయిని గురించి ఆ రోజు అంతా విన్నాను. మిగతాది రామారావు గారు చెప్పారు. ఆవిడ చేత ముందు స్కూల్ ఫైనల్ పూర్తి చేయించండి. ముందు చదువులో చేరితే మిగతా సమస్యలు తర్వాత పరిష్కరించుకోవచ్చు. విశాల గదిలోంచి అంది. స్కూళ్ళు మరో నెలాళ్లలో తెరుస్తారు. అయితే మీరు చేరిపోండి. మిగతావి మీరు ఆలోచించొద్దు. ఈ ఏడాది అయిపోతే నేను ట్రైనింగ్లో చేరతాను. ఆ పైన ఏ సమస్య ఉండదు. ఏమంటావు నాన్న అంది విశాల గబాలన బయటకొచ్చి. చదువుకో, నువ్వు చదువుకోవడం మంచిది అని ఎవరన్నా విశాలకి ఆ క్షణంలో పొట్టుగొమ్మ దొరికినట్లుగా ఉంది. ఎలా అయినా తండ్రిని తమ్ముణ్ణి పోషించాలని అనుకుంటోంది. ఏ బట్టల షాపులోనూ ఇంటింటికి తిరిగే సేల్స్ గర్రలుగానో ఒడిదుడుకులతో బతకడం విశాలకి భయంగా ఉంది. కనీసం స్కూల్ ఫైన్లన్నా కాందే తనకెవరు ఉద్యోగమిస్తారు? అరుణగిరి దగ్గర నుంచి సహాయం పొందడం విశాలకిష్టం లేదు. అయినా వేరే గత్యంతరం లేదు. ఇప్పుడు ఈ అవకాశం కూడా వదులుకుంటే తనకి తమ కుటుంబానికి కనుచూపు మేరలో విముక్తి లేదు. ఇన్సూరెన్సు క్లెయిమ్లు, డబ్బు లావాదేవీలు ఎరగని విశాల తన తల్లికి థర్డ్ పార్టీ క్లెయిమ్ వల్ల డబ్బు వస్తుందని తెలీదు. వచ్చినా అది తీసుకోవడం ఆమెకిష్టంగా లేదు. ఆ డబ్బు పుచ్చుకుంటే తన తల్లి ప్రాణాల్ని అమ్మినట్లుంటుందనిపించింది. అరుణగిరి వద్ద నుండి పొందే సహాయం ఆమెకి బరువుగా తోచిందే గాని అందులో న్యూన్యతేమీ కనపడలేదు. మీ పిల్లల బాధ్యత, మీ బాధ్యత నాపైన వదిలి నిశ్చింతగా ఉండండి అంటూ మరోసారి హెచ్చరించి వెళ్ళిపోతూ ఇంటి ఖర్చులు కొంచండి అని 100 రూపాయల నోటు అనంతయ్య పక్కనున్న దిండు కింద పెట్టాడు. ఆయన అమ్మా విశాల అని పిలవబోతే ఆమెకి మొహమాటంగా ఉండొచ్చు. నేను వెళ్ళాక ఇవ్వండి అన్నాడు సెలవు తీసుకుంటూ. అరుణగిరి వెళ్ళిపోయాక విశాల తండ్రితో మనకి ప్రస్తుతం అవసరం లేదుగా, ఎందుకు తీసుకున్నావు నాన్న, వద్దనకపోయావా అంది. నాకా పిల్లవాణ్ణి చూస్తే ఏమీ అనబుద్ధి పుట్టదమ్మా. మొదటి తేదీ వస్తోంది. ఇంటద్దే, పాలు, నీ అమ్మలేదుగా, ఇవన్నీ నువ్వే సర్దాలి. అందుకు పుచ్చుకున్నానమ్మా అంటూ ఏడ్చాడాయన. భార్య పోయినప్పటినుంచి అనంతయ్య గారు పూర్వంలా దెబ్బలాడడం లేదు, సాధించడం లేదు. భార్యని తలచుకుని పసిపిల్లాళ్లా ఏడుస్తున్నాడు. తల్లిని కోల్పోయిన పసిపిల్లవాళ్ల ఆయన తల్లడిల్లిపోతున్నాడు. విశాలకి తండ్రిని చూస్తే జాలేసింది. నాన్న, మన విషయాలవి బావ దగ్గర అనకు. వాళ్ళ దారిని వాళ్ళని వెళ్ళిపోని, మనం ఎలానోలా బతకపోం అని హెచ్చరించింది. అలానే అన్నాడాయన. ఆ రాత్రి రామారావు భోజనాలప్పుడు ఈ ఇల్లు ఖాళీ చేసేద్దాం. మీరు మాతో వచ్చేసి అక్కడే ఉండండి అన్నాడు మామగారితో. వద్దు నాయనా, మేమిక్కడే ఉంటాం. విశాలని ట్రిపుల్ కేన్ స్కూల్లో చేర్పిస్తాను. వాళ్ళక్కకి సాయంగానూ ఉంటుంది, తన చదువు పూర్తవుతుంది. బావా, నేను ఇక్కడే ఉండి చదువుకుంటాను. అమ్మిస్తానన్న డబ్బు అక్కకిచ్చాను. దానికి మందులవి ఇప్పించి జాగ్రత్తగా చూడు. మరి మీకెలా గడుస్తుంది? ఎలాగోలా గడుస్తుంది. అరుణగిరి గారు సాయం చేస్తానన్నారా? అవన్నీ ఎందుకిప్పుడు అంది విశాల సంభాషణ అటు దొరలకుండా ఉండాలని. అలానా అన్నాడు రామారావు. ఆ అండంలో చాలా అర్థాలున్నాయి. విశాల మరో మాట అతని చేతుల్లోంచి జారిపోతోంది. అరుణగిరి ఆర్థికంగా ఆదుకోవడం రామారావుకి కొంత బాగానే ఉంది, కానీ ఇలా ప్రతివీ కల్పించుకుని చక్కదిద్దడం నచ్చలేదు.
అతని మద్దతుంటే విశాల తమింటికొస్తుందన్న ఆశ పూర్తిగా వదులుకోవచ్చు అనుకున్నాడు రామారావు. అతనికి అరుణగిరి మీద అసహనం తలెత్తడం మొదలెట్టింది ఆ క్షణాన. 15 రోజుల తర్వాత అరుణగిరి క్లబ్బుకు వెళ్ళాడు. క్లబ్లో ఫ్రెండ్స్ అంతా అతన్ని ఏమైపోయావంటూ చుట్టుముట్టారు. వాళ్ళ ప్రశ్నల పరంపర తప్పించుకుని కాసేపు కూర్చుని రోజారాణి ఉంటున్న హాస్టల్కొచ్చాడు. రోజారాణి పూనంవల్లి హైరోడ్లో ఉన్న లేడీస్ హాస్టల్లో ఉంటోంది. పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు ఉంటున్న హాస్టల్ అవడం వల్ల రూల్స్ మరీ అంత కఠినంగా ఉండవు. ఆనాడు రోజారాణితో తగవులాడిన అరుణగిరికి ఈనాటి ఈ అరుణగిరికి ఎక్కడా పోలిక లేదు. 15 రోజుల్లో తను 100 ఏళ్ల అనుభవం సంపాదించినట్లు ఫీల్ అయ్యాడు. రోజా అప్పుడే ఆఫీస్ నుంచొచ్చి బట్టలు మార్చుకుని క్యాంపస్లోని చెట్టు కింద కుర్చీ వేసుకుని పేపర్ చూస్తోంది. హలో రోజా అంటూ పలకరించాడు అరుణగిరి. రోజా కళ్ళు ఒక్కసారి దీప్తితో వెలిగాయి. అరుణ్, ఎక్కడా నల్లపూసైపోయావే, ఎప్పుడొచ్చావు కొడై నుంచి అని ప్రశ్నించింది ఉత్సాహంగా. ఎంత సరిపెట్టుకున్నా ఈ అరుణగిరి తనలో సంచలనం కలిగిస్తూనే ఉన్నాడు. నేను కొడై వెళ్ళలేదు రోజా. ఆ రోజు నిన్ను ఆఫీసులో దించాక పెద్ద గొడవ జరిగిందిలే. ఇన్నాళ్ళ నుంచి టైం లేక రాలేదు. ఆ రోజు నీతో చాలా మూటుగా ప్రవర్తించాను, నన్ను మన్నించు అన్నాడు. అతనికి రోజాని చూస్తే ఇది వరకటి స్పందన కలగడం లేదు. ఏదో జాలిగా ఉంది తప్ప. అవన్నీ నేనెప్పుడో మరిచిపోయాను. నాకు తెలుసు నువ్వు చాలా మంచిదానివని. ఇంకెప్పుడు నేను అలాంటి ట్రిప్స్ సజెస్ట్ చెయ్యనులే. ఎలా ఉన్నావో చూసిపోదామనొచ్చాను. ఇతని మాట తీరులో ప్రవర్తనలో మార్పుని రోజా ఇట్టే కనిపెట్టేసింది. తాము ప్రేమించేవారిని శల్యపరీక్ష చేయడం ప్రేమికుల ముఖ్య లక్షణమేమో. అందులోనూ రోజా వంటి స్త్రీ అరుణగిరిలో మార్పు ఇట్టే కనిపెట్టేయగలదు. అతనిలో అహం దూకుడు తగ్గింది. ఎందువల్ల, ఎవరివల్ల అని ప్రశ్నించుకోసాగింది రోజా. నేనింక వెళతాను అంటూ లేచాడు అరుణగిరి. మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగింది రోజా. అరుణగిరి పిలిస్తే ఏదైనా పిక్చర్కి వెళ్లాలనుంది ఆమెకి. 15 రోజుల క్రితమైతే అరుణ్, సినిమాకి వెళదాం అనేది చొరవగా. కానీ ఈరోజు అలా అనలేకుండా ఉంది. అరుణగిరిలో పైకి కనిపించిన మార్పేదో ఫీల్ అవుతోంది రోజా. చెప్పలేను, ఎప్పుడో ఇలానే వస్తాను అంటూ లేచాడు అరుణగిరి. ఆ రాత్రి భోజనాలు చేశాక సావిత్రమ్మ గారు తాను మదన పడుతోన్న విషయం కదిపింది. అరుణగిరి ఆ కుటుంబాన్ని గురించి అప్పుడప్పుడు ఓ మాట జారేస్తున్నాడే తప్ప వివరంగా ఏమీ చెప్పడం లేదు. కొడుకు వారికి ఆర్థిక సాయం చేసి కుటుంబ భారం నెత్తిన వేసుకున్నాడని ఆమెకు తెలుసు. కానీ ఆ కుటుంబం గురించి, రాకపోకల గురించి అతను ఎక్కువగా మాట్లాడకపోవడం, ముభావంగా ఉండడం కష్టంగా ఉంది ఆమెకి. కొడుకు తన నుంచి ఏదో దాస్తున్నాడని కాదు గాని మనసు విప్పి అన్నీ చెప్పడం లేదని మాతృహృదయం పసిగట్టింది. గిరి, కర్మకాండలన్నీ సవ్యంగా జరిపించావా అని అడిగింది. ఆ, అన్నీ అయిపోయాయి. ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఆ పెద్దయిన పిల్లవాడు వాళ్ళ సంగతి ఏంటి? ఇక్కడే అరుణగిరికి ఇబ్బందిగా ఉంది. విశాల గురించి ఎలా చెప్పాలో అతనికి తెలియడం లేదు. అలాని విశాల మీద అతనికి ఏ భావమూ లేదు. కానీ ఆ అమ్మాయిని గురించి మాట్లాడడం అతనికి ఇష్టంగా లేదు. ఆమె సమస్యల్ని తను పదిలంగా మనసులో దాచుకోవాలనిపిస్తోంది. డాబా కింద నుండి నైట్ క్వీన్ పరిమళం గుప్మని వీచింది ఒకసారి. తమ జీవితాలకి వారి జీవితాలకి ఎంత తేడా! అమ్మ వేడివేడి ఆమ్లెట్లు వేసి సెగలు గక్కుతోన్న మల్లెపువ్వు లాంటి అన్నం మీగడ పెరుగుతో రెడీ చేసి తన కోసం కాచుకునింది. ఒకవైపు నుంచి నైట్ క్వీన్, మరోవైపు నుంచి బొడ్డు మల్లెల సౌరభం తమకు. కానీ విశాల వాళ్లకో ఆ ఇరుకు సందుల్లో మూడో ఇంట్లో ఉన్న పాలవాళ్ల రొచ్చుకంపు, సగం విరుగున్న కార్పొరేషన్ సైఫైన్ మూతలోంచొచ్చే మురికి వాసన. వీటన్నిటి మధ్య అభిమానంతో బతికే ఆ కుటుంబ నౌకరు చుక్కానిగా విశాల. వాళ్ళు తాము ఒకే పట్నంలో బ్రతుకుతున్నారు. కానీ జీవితాల్లో ఎంత వ్యత్యాసం! విశాల వాళ్లతో పోల్చి చూస్తే తమవి సమస్యలా? ఈ రోజారాణి కొడైకెనాల్ రానండం, తన తల్లి మల్లె పొదలకి పురుగు పట్టిందని వాపోవడం, టైపు పౌండ్రీ మీద 50,000కు బదులు 40,000 లాభం రావడం, ఇన్కమ్ ట్యాక్స్ మరో 5,000 పెంచారని పెద్ద గుమస్తా గారు నెత్తినోరు బాదుకోవడం, ఇవి సమస్యలా? కాళ్ళు లేని అవిటి తండ్రి, పెళ్లిలో తప్ప మొహం చూడని పిచ్చి భర్త, కాళికమ్మవారిలారిచే అత్తగారు, వీళ్ళందరి మధ్య ఆ కుటుంబ భారాన్ని భుజాలకెత్తుకున్న 20 ఏళ్ల ఆ యువత ఎదుర్కొనే సమస్యల ముందు తమ సమస్యలేంటి? అడిగిన ప్రశ్నకి బదులివ్వకుండా ఆలోచనలో పడిపోయిన కొడుకును గమనించింది సావిత్రమ్మ. కొడుకు అన్యమనస్కంగా ఉండడం ఆమె ఈ మధ్య చూస్తోంది. అక్కడ ఎవరున్నారు? ఆ ఇంట్లో గిరిని కదిలించే తీవ్రమైన సమస్యలున్నాయేమో తను ఒకసారి వెళ్లి చూస్తే. కాని సావిత్రమ్మ 25 ఏళ్లుగా ఇంచుమించు రాణివాసం లాంటి ఈ ఇంటి ఆవరణలో గడిపింది.
బంధువులు, స్నేహితులు తన వద్దకు రావడమే గాని తను ఒకరిళ్ళకి వెళ్ళడం లేదు. ఏదో శుభకార్యాలు, అత్యవసర పనులు వస్తేనే గాని ఆమె ఎవరిళ్ళకు వెళ్ళదు. అలాంటప్పుడు తన కొడుకు సూచించినప్పుడు తను ఆ ఇంటికి ఎలా వెళుతుంది? ఈ 25 అలవరుచుకున్న గంభీరత, నిగ్రహ శక్తి ఆమెని ఆ పని చేయనివ్వలేదు. గిరి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. వారి కుటుంబం, వాళ్ళ బాధలు చూస్తే మనకి కష్టాలేం తెలుసు అనిపిస్తోంది. సావిత్రమ్మ తనలో తను నవ్వుకుంది. బాధలంటే తిండి, బట్ట, దేహ రుగ్మత ఇవేనా? ఇవిగాక హృదయాన్ని తూట్లు పొడిచే బాధలున్నాయి. దైహికమైన బాధ నలుగురికి చెప్పుకోవచ్చు. వైద్య ప్రక్రియ చేయొచ్చు. ఒంటరితనం, శత్రువుల మధ్య చిక్కుకున్నాననే భయం, తన సర్వస్వాన్ని ఎత్తుకుపోవడానికి కాచుకున్న జాగలాల్లాంటి బంధువులు ఇవి బాధలు కావా? ఇవన్నీ మనిషిని కుంగతీయవా అనుకుంది. ఇంతకీ ఆ పెద్దాయన సంగతి ఏం చేశావు? ఆయన్ని ఎవరు చూసుకుంటారు? మొన్న ఆ రెండో కూతురు విషయం కూడా బయటకొచ్చింది. ఆ అమ్మాయిని పిచ్చివాడికిచ్చి చేశారట. ఆ అత్తగారు ఓ గయ్యాళి. ఈ పిల్లని రమ్మని తగువులాడింది. తర్వాత అంది సావిత్రమ్మ. పెళ్లిపీటల మీదనే పిచ్చివాడని తెలిసి తగువైందట. భార్య మీద బెంగ వల్ల అతనికి పిచ్చి అని తల్లంటుంది. అసలు పుట్టుకతో పిచ్చి అంటారు వీళ్ళు. ఈ అమ్మాయి వెళ్ళనంది. మరి వాళ్ళు ఊరుకుంటారా? కోర్టుకెళతామన్నారు. కోర్టా? అవును. మీరు ఎక్కడికి వెళ్ళినా నేను రాను. నన్ను బలవంతాన తీసుకువెళ్ళలేరు. చదువుకుని మా నాన్నని, తమ్ముణ్ణి పోషిస్తాను అంది విశాల. అన్నాడు అరుణగిరి. ఆ పిల్ల పేరు విశాల అని అడిగింది సావిత్రమ్మ. అసలు పేరు విశాలాక్షి. అందరూ విశాల విశాల అంటారు. ఆ అమ్మాయి లేకపోతే ఒక్క క్షణం గడవదు ఆ ఇంట్లో ఎవరికి. ఆ అమ్మాయి చదువుకుంటుందట. చదువుకోమన్నాను అన్నాడు అరుణగిరి. నువ్వు చిక్కుల్లో పడకుండా ఎంతైనా సాయం చేయి. తప్పకుండా చదువుకోమను అంది సావిత్రమ్మ. కాని ఆమెకేదో దుడుకుగా ఉంది. ఆ రాత్రి సావిత్రమ్మకి చాలాసేపు నిద్ర పట్టలేదు. అరుణగిరి ఆ కుటుంబ సమస్యల్లో ఎంత లోతుకు వెళతాడు? విశాల విశాల అంటున్నాడు. ఆ పిల్ల ప్రభావం ఎటువంటిది అని ఆలోచించసాగింది. తాను స్త్రీనని ఆలోచించి సతమతమవడం తప్ప తాను చేయగలిగేది ఏమీ లేదని సావిత్రమ్మకు తెలుసు. ఈ సంపదని, ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటూ తన కొడుక్కి కష్టం కలిగించకుండా ప్రవర్తించడం తప్ప తను చేయగలిగిందేమీ లేదని తెలుసు. కాని మనసు చెప్పినట్లు వినదుగా. అందుకనే సావిత్రమ్మ ఆ రోజు సంశయాలతో, ఆలోచనలతో సతమతమై తెల్లారగట్ల 3 దాకా నిద్రపోలేకపోయింది. అరుణగిరి తల్లితో నిద్రొస్తోందని చెప్పి లోపలికొచ్చాడే గాని అతనికి నిద్ర పట్టలేదు. అనంతయ్య, విశాల, రాజశేఖరం వాళ్లే జ్ఞాపకం వచ్చారు. ముఖ్యంగా విశాల మోము అతనికి పదే పదే జ్ఞాపకం వస్తోంది. పచ్చగా, పెద్ద పెద్ద కళ్ళతో, నిస్సంకోచంగా, సూటిగా మాట్లాడుతూ ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉండే విశాల జీవితం అతనికి అర్థవంతంగా, ప్రయోజనం కలదిగా కనిపించింది. ఆమెతో పోల్చి చూస్తే తన జీవితంలో ఏ ప్రయోజనం ఉంది? క్లబ్బులు, ఫ్రెండ్సు తప్ప తను ఈనాటిదాకా గట్టి సమస్యలేమైనా ఎదుర్కొన్నాడా? జీవితం అంటే అంబాసిడర్ కార్లు, కొడైకెనాల్ ట్రిప్పులు, ఖరీదైన అలవాట్లు కావు. విశాలలా నిశితంగా, సూటిగా సమస్యల్ని ఎదుర్కోవడం అనుకున్నాడు. ఆ సంవత్సరం విశాల మొదట్లో అనుకున్నట్లు స్కూల్లో చేరలేదు. ఆంధ్ర మెట్రిక్కి కట్టమని సలహా ఇచ్చాడు అరుణగిరి. స్వతహాగా తెలివిగలది, ఏకాగ్రత, పట్టుదల గల విశాల ట్యుటోరియల్లో చేరిన అతి శ్రద్ధగా ఇంట్లో క్షణం కూడా వృధాపరచకుండా చదివేది. అరుణగిరి తరచూ వారింటికి రావడం, అతని కారుని ఆ ఇరుకు సందుల్లో చూడడం ఆ చుట్టుపక్కల వారికి అలవాటైపోయింది. మొదట్లో అతని రాకపోకల్ని, ఇతను ఆ కుటుంబానికి చేస్తున్న సహాయాన్ని ఆశ్చర్యంతో తిలకించేవారు. క్రమేణా అతని గురించి, అతని రాకపోకలకు 2 అభిప్రాయాలు ఏర్పడ్డాయి. కొందరు అరుణగిరి బాగా డబ్బున్నవాడు, కాలక్షేపం కోసం వస్తున్నాడు, రాజమ్మగారు చచ్చిపోతూ మంచి అండను ఏర్పాటు చేసింది అనుకునేవారు. విశాల బంగారు పిచ్చుకుని పట్టేసింది అనుకునేవారు కొందరు, ఈసు దాచుకోలేక. కాని ఆ పిల్ల ప్రభావతుగా మాట్లాడడం గాని, అతనితో చనువుగా ప్రవర్తించడం గాని ఎవరికంటా పడలేదు. ఎటొచ్చి ఇతను చేస్తున్న ఆర్థిక సాయం వల్ల ఆ కుటుంబం దేనికి తడుముకోవాల్సి వచ్చేది కాదు. విశాల తమ్ముడికి, తండ్రికి వండిపెట్టి వాళ్లతో పాటు తిని ట్యుటోరియల్కి వెళ్లి చదువుకునేది. ఇంట్లో ఉన్న సమయంలో చదువుకోవడమో, ఇంటి పనో, లేక పక్కవాటా వారికి సాయపడ్డమో ఇలా తల్లున్న రోజులకు మళ్ళనే ఉండేది. ఆ పిల్ల ప్రవర్తనలో, మాటలో అరుణగిరి అండవలన కలగవలసిన అహం ధ్వనించేది కాదు. సినిమాలకి వాటికి తెల్లున్నప్పుడు వెళ్లేది కాదు, ఇప్పుడు వెళ్లడం లేదు. కాని ధనం, చదువు అన్నీ కలిగిన యువకుడు ఈ బీదవారి కోసం రోజూ రావడం మొదట్లో విచిత్రంగానూ, అతనిలోని జాలికి తార్కాణంగానూ కనిపించినా రాను రాను విశాల మీద, అరుణగిరి మీద ఆ చుట్టుపక్కల వారికి జాలిపోయి
ఏదో తమకి తటస్థపడని అదృష్ట దేవత ఆమెను పలకరించడమేమిటని బాధ కలిగేది. విశాల, నువ్వు అరుణగిరితో చెప్పి మా వాడికి కాలేజీలో సీటు పెంచవే. మా ఆయనకి పలానా కంపెనీలో ఖాళీ ఉందట, వేయించువు అని తమాషాగా అడిగేవారు. స్త్రీ అవడం వలను, సహజంగా తెలివైంది అవడం వలను విశాల ఈ అభ్యర్థనల వెనుకున్న అవసరాన్ని గుర్తించేది. ఆ అడిగేవారిని బట్టి ఒక్కోసారి అరుణగిరితో తనే చెప్పేది, మరోసారి వాళ్ళనే అడగమనేది. అసలు అరుణగిరికి చాలా పరపతున్నదన్న విషయం మూడో గదిలో ఉన్న అలిమేలు భరత్కి ఉద్యోగం ఇప్పించిన వెనకగాని ఆ చుట్టుపక్కల వారికి తెలిసి రాలేదు. అలిమేలు భరత బట్టల కొట్లో గుమస్తాగా ఉన్నాడు. అతనికి 100 110 ఇస్తున్నారు. ఇతను బట్ట సరిగ్గా కొలవలేదనో లేక లెక్కల్లో తప్పు వేశాడనో ఉద్యోగానికి ఉద్వాసన చెప్పారు షాప్ వాళ్ళు. అలిమేలు భర్తకి యూనియన్కి వెళ్లే ధైర్యం, దెబ్బలాడే చొరవ లేదు. అప్పటిదాకా ఆయన జీతం డబ్బులు అతనికి రావాల్సిందే అంటూ ఇచ్చిన 200 పుచ్చుకుని గొడ్ల నీళ్లు కుక్కుకుంటూ ఇంటికొచ్చాడు. అలిమేలు నల్లగా పొడువుగా ఉంటుంది. భర్త ఆమె కంటే చూపువాసి పొట్టిగా పీలగా ఉంటాడు. ఉద్యోగం పోయిన 2 నెలల దాకా ఈ దంపతులు ఇంటద్దె, పాలు మొదలగు కనీస అవసరాలకు ఇబ్బంది పడకుండా దాటుకుంటూ వచ్చారు. పెట్టెలు, జేబులు ఖాళీ అయ్యాయి. అలిమేలు భర్తకెక్కడా ఉద్యోగం దొరకలేదు. 20వ తారీఖు దాటింది. అప్పటికే 20 రోజుల పాటు అద్దె డబ్బుల కోసం ఆగిన ఇల్లు గలావిడ మరి ఆగలేకపోయింది. శవాలెత్తినట్టు అరిచేస్తుంది పొద్దట్నుంచి. అలిమేలు గదిలోని ఎలక్ట్రిక్ బల్బు ఊడదీసుకుని వెళ్ళిపోయిందావిడ. గదిలో ఓ మూలగా కుక్కిన పేనులా కూర్చుండిపోయింది అలిమేలు. ఉదయం నుంచి ఉద్యోగం కోసం ఎక్కే గుమ్మం, దిగే గుమ్మంతో ఉసురుమంటూ ఇంటికొచ్చిన అలిమేలు భర్తని వీధి గుమ్మంలోనే ఎదుర్కొని మంగళహారతులిచ్చింది ఇల్లుగలావిడ. అతను ఆవిడకి ఏదో సర్ది చెప్పి తమ గదిలోకి వెళ్ళాడు. లోపల కటిక చీకటి. భార్య గదిలో మూల కూర్చుంది. చీకట్లో ఆ పిల్ల చెవులకి, ముక్కులకి ఉన్న రాళ్ల ఆభరణాలు మెరుస్తున్నాయి. మిగతా అలిమేలు చీకట్లో కలిసిపోయింది. ఆ దుద్దులు బేసరి ఇవ్వు, తాకట్టు పెట్టి అద్దె కడతా అన్నాడు అలిమేలు భర్త. ఆ అమ్మాయి ఇవ్వనంది. అతను నెమ్మదిగా చెప్పాడు, బ్రతిమలాడాడు. కోపమొచ్చి అంటిస్తున్నాడు. అలిమేలు ఏడుస్తోంది. అతను తిడుతూ కొడుతున్నాడు. మెట్ల మీద నుంచి ఇంటావిడ అరుస్తోంది. సరిగ్గా ఈ సంగ్రామం ఇలా మంచి పొట్లో ఉండగా అరుణగిరి వచ్చాడు. భార్యని భర్త కొట్టడం, ఇంటావిడ కరెంటు కత్తిరించడం, అద్దె కట్టలేకపోవడం ఇవన్నీ చుట్టుపక్కల ఎవరికీ కొత్త విషయాలు కాదు. ఇటువంటి సంఘటనలు ఆ 10 కుటుంబాల్లో అందరూ ఎప్పుడప్పుడు ఎదుర్కొన్నవారే. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మరో కుటుంబం ఆ భార్యాభర్తల మధ్యకి తీర్పు చెప్పడానికి వెళ్లరు. ఎవరికి వారే సర్దుకుపోతారు క్రమంగా. ఇటువంటి కొట్టుకోవడాలు, ఏడుపులు ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడని అరుణగిరి తడబడ్డాడు. అతని చూసి ఇల్లుగలావిడ రంగంలోంచి నిష్క్రమించింది. అలిమేలు ఎక్కిళ్ళు వినిపిస్తున్నాయి పైకి. ఏం జరిగింది విశాల అని అడిగింది అరుణగిరి ఆదుర్దాగా. ఇది మామూలు విషయమే. పాపం అతనికి ఉద్యోగం పోయింది. అద్దె ఇవ్వకపోతే సామాను వీధిలో పారేస్తానంటోంది ఇల్లుగలావిడ. చిచ్చి, 1 నెల అద్దెకా? బాగుంది. ఈ అద్దెతో ఆవిడ బ్రతుకుతోంది. ఆవిడ అవసరం ఆవిడిది. అలిమేలుని దుద్దులిమ్మని భర్త అడిగాడు. ఇవ్వనంటోంది. అందుకు కొడుతున్నాడు. అందుకని ఆడదాని మీద చేయి చేసుకుంటాడా? బార్బరిగ్గా ఉందే. అతన్ని మట్టుకు ఏం చేయమంటారు? 3 నెలల నుంచి ఉద్యోగం కోసం ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం. పట్నంలో అతన్ని ఎవరు ఆదుకుంటారు? ఆ అమ్మాయిని పుట్టింటికి వెళ్ళిపోమ్మంటాడు. తను వెళ్ళిపోతే అతనికి తిండెలా అమరుతుంది? కలో గింజో ఇద్దరం ఉన్న రోజు తిందాం, లేని రోజు పొస్తుందాం అంటుంది అలిమేలు. అసలు పుట్టింటికి వెళ్లాలంటే రైలు ఛార్జీలు ఎక్కడి నుంచి వస్తాయి? అరుణగిరి ఆశ్చర్యంగా వింటున్నాడు. విశాల ఇదేదో చాలా సామాన్య విషయంలా చెప్పుకుపోతోంది. అతని మొహం చూస్తే ఆ అమ్మాయికి జాలి, నవ్వు రెండూ కలిగాయి. ఇవన్నీ చెప్పి మిమ్మల్ని విసిగిస్తున్నాను కదూ, కానీ మాకు ఈ సంఘటనలు కొత్త కాదు. నిజానికి మీరు మమ్మల్ని ఆదుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను అలిమేలులా ఏడవలసి వచ్చేది అంది సామాన్యంగా. స్టాప్ స్టాప్ అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు అరుణగిరి. అతనింత ఉద్రేకంగా ప్రవర్తించడం విశాల ఎప్పుడూ చూడలేదు. అసలు అతను ఆ అమ్మాయిని అంతవరకు ఎన్నడూ తాకలేదు. విశాల ఒక్కసారి ఆశ్చర్యపోయింది. అరుణగిరి తన ప్రవర్తనకి తనే సిగ్గుపడ్డాడు. విశాల, వాళ్ళకి నువ్వేదన్నా అప్పుగా ఇవ్వు. రేపొచ్చి మా ఫ్రెండ్ని చూడమను, అడ్రస్ ఇస్తాను. వస్తువు అప్లికేషన్ అవి తీసుకురమ్మను. మీరు చెప్పండి, నేను అతనితో మాట్లాడితే బాగుండదు. నువ్వు మీ అలిమేలుకు చెప్పు, ఇదిగో అడ్రస్ అంటూ తన విజిటింగ్ కార్డు వెనక రాసిచ్చాడు. విశాలకి చాలా సంతోషంగా ఉంది. తను ఒక మంచి పని నెరవేర్చడానికి కారకురాలనయ్యానని. కాని అరుణగిరి అలిమేలు భర్తకి ఉద్యోగం ఇప్పించడం ఒక విధంగా మంచిది, ఒక విధంగా ఇబ్బందికరమూ అయింది విశాలకి. అరుణగిరి ప్రాపకం వల్ల తమకి మళ్లీ నిలవనేడు దొరికిందని,
అడిగిన వాళ్ళది పాపంగా చెప్పుకొచ్చింది అలిమేలు. తూచి మాట్లాడుతూ కృతజ్ఞతలు కళ్ళతోనే తప్ప అదే పనిగా మాటల్లో వ్యక్తం చేయకూడదు అనేటటువంటి సంస్కార కుటుంబాలకి చెందిన ఈ ఇంట్లో వారు కోపమొచ్చినా, ఆప్యాయతొచ్చినా దాచుకోలేరు. హాయిగా మనసులో ఉన్నది చెప్పేస్తారు. అలిమేలు భర్తకి ఉద్యోగం ఇప్పించడంతో అరుణగిరి చుట్టుపక్కల వారికి ఓ పెద్ద పెన్నిదయ్యాడు. అతన్ని సీట్ల కోసం, రికమెండేషన్ల కోసం తమ తరపున సిఫార్సు చేయమని విశాల్ని అడుగుతుండేవారు. అలిమేలు భర్తకి ఉద్యోగం వేయించడం కాకతాళీయంగా జరిగింది. అంతక్రితం క్లబ్బులో అరుణగిరి ఫ్రెండు నమ్మకమైన క్లర్కు కావాలని మాటల్లో అనడం అరుణగిరికి జ్ఞాపకం రాగా అడ్రస్ ఇచ్చి తర్వాత ఫోన్ చేసి చెప్పాడు పరిస్థితిని. అలిమేలు భర్తకి ఉద్యోగం రావడంతో అరుణగిరి పైన ఆ చుట్టుపక్కల వారికి భయభక్తులు ఇనుమడించాయి. దాంతోపాటు ఈ పెన్నిది విశాలకొక్కదానికే దొరకడమా అనే అసూయ లేకపోలేదు. విశాల, నువ్వు చెప్పవే, మా వాడికి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు పెంచమని. మా ఇంటి పన్ను ఎక్కువ వేశారు, కాస్త వారితో చెప్పి తగ్గించమను. ఇలా ఇంటిగలావిడ కూడా విశాలని పీకేది. నాదేం లేదు, మీరు చెప్పండి అంటే అతని చుట్టూ ఏగల్లా ముసిరి చిన్నదానికి పెద్దదానికి పీకుతుండేవారు. ఇలా 2-3 సార్లు అయ్యేసరికి విశాలకి అతని మీద జాలి కలిగింది. సహజంగా మొహమాటస్తుడు, ఇటువంటి కుటుంబాలు పరిస్థితులు ఎరగనివాడు అయిన అరుణగిరికి తమ సమస్యలు వెళ్లబోసి అతనిపై అడ్వాంటేజ్ తీసుకోవడం గమనించి సూటిగా మాట్లాడనివ్వడం ఆపింది. అతనికి ఇవ్వవలసిన స్థానం చుట్టూ ఉన్నవారు ఇవ్వడం లేదని, అతని మంచితనం ఆసరాగా తీసుకుంటున్నారని బాధపడి ఎవరినీ అతని దరిదాపులకి రానిచ్చేది కాదు. దాంతో విశాల మీద ఒకరిద్దరికి కోపమొచ్చి తేలిగ్గా అనడం మొదలు పెట్టారు. అరుణగిరి ఎందుకిలా అందరికీ సాయం చేస్తానంటాడు? అవతల వాళ్ళు తన మంచితనాన్ని ఆసరా తీసుకుంటున్నారని ఎందుకు గ్రహించుకోలేకుండా ఉన్నాడు? పెడితే పెళ్ళి, లేకపోతే శ్రాద్ధం అన్న ఈ చుట్టుపక్కల వారి దృక్పథం ఈ పెద్ద మనిషికి ఎందుకు అర్థం కాదు? పదీ పరక సిఫారసులు, కాలేజీ సీట్లు అన్నీ ఈయనే తీర్చాలా? వాళ్ళు అడిగితే మటుకు ఈయన అన్నీ తన నెత్తిని ఎందుకు ఎత్తుకోవాలి అని ఒక్కోసారి అరుణగిరి మీద కూడా అలకొస్తుండేది. ఈ ఆలోచన స్రవంతిలో విశాలకే స్పష్టంగా అవగతం కాందొకటుంది. అరుణగిరి తనవాడు, అతని బాధ్యత బాగోగులు తనపై ఉన్నాయి అన్నది అరుణగిరిపై తనకు హక్కుంది అనుకుంటోంది. ఇకపోతే అరుణగిరి తనకు తెలియని కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాడని చెప్పొచ్చు. అతనికి డబ్బు పట్ల ఏనాడు కాపీనం చూపే అవసరం రాలేదు. డబ్బు పుష్కలంగా ఉంది. బాధ్యతలు లేవు. క్లబ్బులు, గిండి రేసులు, కార్లు, అమ్మాయిలు వీటన్నింట్లో కంటే అతను చూస్తున్న విశాల వాళ్ల ప్రపంచంలో నిజమైన సమస్యలు, తీక్షణమైన అవసరాలు కనిపిస్తున్నాయి. వారు అడుగుతున్న సహాయాలు, సిఫారసులు అతనికి ఫోన్ మీద జరిగిపోయే అతి స్వల్ప విషయాలు. విశాల్ అనుకున్నట్లు అతను వీటి కొరకే పెద్ద శ్రమపడ్డం లేదు. మానసిక ఆందోళనకి గురవడం లేదు. వారు అడిగిన సహాయాల్ని, చేసిన సిఫారసుల్ని అతను ఆ క్షణంలోనే మరిచిపోతున్నాడు. కాని ఈ పనులన్నిటి వెనక అతను విశాల వైపు ఆకర్షితుడవుతున్నాడు. అంతవరకు అతనికి తెలిసిన ఆడపిల్లలకి, విశాలకి ఎక్కడా సామ్యం కనిపించడం లేదు.